శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వివిధ రకాల ప్రయోజనాల కోసం వినాయకుణ్ణి ఎటువంటి ద్రవ్యాలతోటి అభిషేకించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి చతుర్దశి, రాత్రి 1:02 వరకు. నక్షత్రం మూల, తెల్లవారుజామున 5:09 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ఆధ్యాత్మిక చింతన ఈ రాశి వారికి అధికంగా గోచరిస్తూ ఉంటుంది. దైవారాధన చేయటం, దాన ధర్మాలు చేయటం, అలాగే మీకు ఎటువంటి మొక్కుబడులు ఉన్నా ఆ మొక్కుబడులు తీర్చుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులు వారు కోరుకున్న విధంగా వారికి మంచి అనుకూలంగా మార్పులు లాంటివి జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మీ తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీరు మీ బంధువర్గ్యుల్ని కలవటం, బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వారితోటి మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారస్తులకి కానీ, ఇతర వృత్తులలో ఉన్నవారికి కానీ పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఇన్సూరెన్స్లలో పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే మీరు గనక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా అందులో మీకు ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు ఈరోజు వారి యొక్క కుటుంబం గురించి, కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి, అలాగే వారికి సంబంధంగా ఉండే ప్రతి పని గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల గురించి మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు, నూతన వస్తు వాహనాలు, వీటిపైన మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ట్రేడింగ్ గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, వారి ప్రజ్ఞాపాఠవాలను గుర్తించటం, అలాగే వారికి ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు మీరు కూడా దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, ఎప్పటి నుంచో ఎటువంటి బకాయిలు ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి కానీ, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, లేకపోతే
పొదుపు పథకాల గురించి కానీ పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరికి కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. దీంతో పాటు మీకు వృత్తిలో చక్కటి రాణింపు, గుర్తింపు వచ్చే అవకాశాలు, వృత్తిపరంగా మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీ సంతానం కోరుకున్న విధంగా వారికి అడ్మిషన్స్ లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానం వృత్తిపరంగా వారు గనక మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా, స్థల మార్పు కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు పొదుపు పాటించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్సూరెన్స్లు వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లోనూ అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు వీటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న మంచి మార్పులు ఉండటం, ఆశించిన విధంగా వీరికి ఈరోజు ఉద్యోగపరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హరిద్రా గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా పనులు పూర్తవుతాయని గ్రహించాలి. అలాగే వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉన్న భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రం మీకు జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు వీటిల్లో కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారి వలన మోసపోయే అవకాశాలు, అలాగే మీరు ఎవరినైతే నమ్ముతారో వారు మీకు నమ్మక ద్రోహం చేసే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు అన్నదమ్ములతోటి స్థిరాస్తులకి సంబంధించి తగువులు పడాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన ఇబ్బందికి గురవుతారని మాత్రం గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు చర్యల వలన అధిక ధన నష్టానికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే నడుస్తున్నాయో అవన్నీ కూడా మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువుల వలన ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అలాగే ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారని మీరు భావిస్తున్నారో వారు సమయానుకూలంగా మీకు సహాయం అందించలేకపోవటం వలన మీరు నిరాశకి, నిస్పృహకి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి, అలాగే వారి ఆరోగ్యం గురించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు విఘ్నరాజ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు, అలాగే మీ జీవిత భాగస్వామికి ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన మార్పులు, ఉద్యోగ వ్యాపార పరంగా కూడా వారు ఆశించిన విధంగా పురోగతి, భాగస్వామ్యంలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలంగా ఉండటం,
మ్యూచువల్ ఫండ్స్, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, రియల్ ఎస్టేటు, ట్రేడింగు, దీంతో పాటు ఎవరైతే భూ సంబంధమైన వ్యాపారాలు వ్యవహారాలు నడుపుతూ ఉంటారో వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అయితే కోపావేశాలు అధికంగా ఉండటం, దీని వలన వీరి యొక్క ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సింధూర గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. వీరు చేసే ప్రతి పని గురించి కూడా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉన్న వీరికి వ్యాపార పరంగా వీరు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్సూరెన్స్లు, వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి వ్యాపారాల పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నా వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. దీంతో పాటు వీరు కోరుకున్న విధంగా వీరికి ఆర్థిక పురోగతి లేదు అనే నిరాశ కూడా వీరిలో ఎక్కువగా గోచరిస్తుంది. అయితే మీరు మీ స్థిరాస్తుల గురించి, స్థిరాస్తి సంపద గురించి, లేదా మీ యొక్క ఇంటికి సంబంధించి మీరు ఏదైనా అద్దెలకి లాంటివి ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించి మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఉద్యోగపరంగా కూడా మంచి మార్పులు, మంచిగా మీరు ఆశించిన విధంగా పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశికి చెందిన వారు ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్లోనూ అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులలోనూ పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం అనేదాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. అలాగే ఓర్పు, నేర్పు, సహనంతో ఏ పనులైతే జాప్యం కలుగుతున్నాయో ఆ పనులను కూడా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలోనూ, స్టాక్ మార్కెట్ విషయంలోనూ, ఫిక్స్డ్ డిపాజిట్స్ విషయంలోనూ కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలత, అలాగే ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యులకి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. అలాగే స్థిరాస్తికి సంబంధించి మీరు ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నా, అమ్మకాలు, కొనుగోలు, వీటికి సంబంధించి మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు ఇంటికి సంబంధించి కానీ, వస్తు వాహనాలకి సంబంధించి కానీ తప్పనిసరిగా రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలతతో పాటు
మ్యూచువల్ ఫండ్స్, దీంతో పాటుగా దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వారికి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు ఉన్నా కూడా ఆ విషయాల గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా కనపడుతున్నా కూడా ఖర్చులను మాత్రం మీరు కూడా అధిగమించేందుకు ప్రయత్నించాలి. పాత బకాయిలు తీర్చడం కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పునరాలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పనులైతే మీకు పూర్తి కాకుండా నిలిచిపోయి ఉన్నాయో ఆ పనుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు గనక స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నిస్తే ఈ విషయాలలో కూడా వీరికి అనుకూలత గోచరిస్తోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వారికి ఇంటర్వ్యూల పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.